థ్యాంక్ యూ శివభాస్కర్ గారు. ముందుగా కనిపించిన తల్లిదండ్రుల కంటే, కనిపించని ఆ దేవుడి కంటే కనిపించిన దైవం వంగవీటి మోహన్ రంగా అన్నయ్యకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా రక్తబంధానికి ప్రతి వ్యక్తికి, దేశ నలుమూల నుంచి విచ్చేసిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ఆ ముక్కోటి దేవతల సాక్షిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మనలో ఎవరు మాట్లాడినా ఫస్ట్ ఒక మాట మాట్లాడదాం, దయచేసి అనేది భావించొద్దు మనలో యూనిటీ లేదు అని. నేను చెప్తున్నాను మిత్రులారా, గుర్తింపబడిన దేశాలు 270 పైచిల్లుకున్నాయి. గుర్తించబడని చిన్న చిన్న దీవులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ గ్లోబ్ మొత్తంలో, ఈ అనంతానంత విశ్వంలో కొన్ని వందల వేల జాతులున్నాయి. ఏ జాతికి లేని యొక్క ఐక్యత నా కాపు జాతికి మాత్రమే ఉందని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులారా. నేను ఊకదంపుడు మాట్లాడితే అది అసత్యం, సత్యం కాదు. నేను 2 ఉదాహరణలు చెప్తా. ఒకటి, 1987లో కాపు నాడు జరిగింది. కృష్ణమ్మ తల్లి ఒడ్డున దుర్గమ్మ తల్లి పులకించిపోయింది. నా బిడ్డలు ఎంతమంది ఉన్నారా అని కొండ మీద నుంచి చూసి కనకదుర్గమ్మ. 20 లక్షల మంది. ఆ రోజు వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, ల్యాండ్ ఫోన్లు కూడా అక్కడక్కడ ఉండే. కానీ మనసు మాట్లాడుకుంది, గుండె మాట్లాడుకుంది. కను సైకిలతో 20 లక్షల మంది నా కాపు జాతి ఒక దగ్గర పోగొట్టారంటే అది ఈ ప్రపంచంలో ఏ పార్టీ కానీ, స్వతంత్ర ఉద్యమంలో కానీ, ఒకటో ప్రపంచ యుద్ధంలో కానీ, 2వ ప్రపంచ యుద్ధంలో కూడా అంతమంది కలిసిన, అన్ని కులాలు కలిసిన, అన్ని మతాలు కలిసిన, అన్ని పార్టీలు కలిసిన ఈ భూమి మీద ఏ నాయకుడు ఒక దగ్గర చరిత్ర ఎవరికి లేదు, నా కాపు జాతికి మాత్రమే ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం. ఉదాహరణ శివభాస్కర్ అన్న, ఆయనలో నాకు వంగవీటి మోహన్ రంగా గారు కనిపిస్తున్నారు. ఇదే నిజం. హృదయపూర్వకంగా చెప్తున్నాను. నాకు ఆయన పరిచయం కూడా లేదు, ఆయన గొప్పతనంతో కూడా నాకు పని లేదు. ఈ రాష్ట్రంలో కూడా లేడు ఆయన. మా ఉగ్గిరాలన్న, ఆయన అంత తేలిగ్గా ఎవరిని మెచ్చుకోడు. నిజంగా చెప్తున్నాను మిత్రులారా, ఆయన శిష్యుడిని చెప్పుకోవడానికి గర్విస్తాను. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారి చేతిలో చేయగలిపి ఆయన పక్కనే కూర్చున్నాను ఒక మహానుభావుడు వల్ల. 1 సంవత్సరం పాటు ఆయన బిల్డింగ్ దగ్గర ఉండేవాడిని. నా మిత్రుడు వంగవీటి శంతన్ కుమార్, మేఘనాథ్, నరేంద్ర గారు కూడా నాకు మిత్రుడే. కాకపోతే ఆ రోజుల్లో మేము కలిసి చదువుకునే వాళ్ళవి. వంగవీటి మోహన్ రంగా గారు చేయబట్టుకుంటే ఎంత వైబ్రేషనో అంత వైబ్రేషన్ శ్రీ ఉగ్గిరాల సీతారామయ్య గారు. ఆయన ఇంతకు ముందర మీ గురించి మాట్లాడాడు. ఆయన ఫ్యాన్స్ ఇక్కడ, ఆయన మీకు ఫ్యాన్స్. ఇది రియల్, ఇది నిజం. ఎందుకు చెప్తున్నానంటే ఒక హీరోకి ఇంకొక హీరో మాత్రమే నచ్చుతాడు. చచ్చు పుచ్చు వ్యక్తులు వాళ్ళకి ఆనరు. ఇది నిజం. అన్నయ్య ఇందాక మాట్లాడేటప్పుడు రెచ్చగొట్టి చంపేస్తున్నావు, దయచేసి మా పేర్లు వద్దు, మ్యాటర్ కంటెంట్ కొట్టు వద్దు ప్లీజ్ అమ్మ, భజన చేపించు అన్న. అయితే మనం చెప్పుకోవాల్సిన పేర్ల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే అన్నయ్య చిన్న రిక్వెస్ట్, అన్నయ్య నువ్వు ఎక్కడున్నా 6 లక్షల మందే కాదు, యావత్ జాతిని వెనకాల ఉందనేది మాత్రం గుర్తుపెట్టుకో. చాలా ఎనఫ్. పోతే మిత్రులారా, అన్నయ్య చిన్న డైవర్ట్ చేశాడు, ఏం పర్లేదు. మనం అనుకుంటాం జనరల్గా నాకు వివేకానందుడు స్ఫూర్తి. ఆయన ఒకటే చెబుతాడు మహానుభావుడు ఈ ప్రపంచాన్ని మొత్తానికి, నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి నీవే కారణం.
ఇది ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి సచ్చేంత వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకి మన ఊపిరి ఉన్నంత వరకు చెప్పండి. అప్పుడు నీవు ఎదట వ్యక్తిని విమర్శించడం మర్చిపోతావు. ఈ ప్రపంచంలో విమర్శించడానికి ఎవడన్నా వ్యక్తి ఉన్నాడు అంటే అది నీవు మాత్రమే. అది నీ లోపమే, నీ చేతగానితనం, నీ అసమర్థత, నీ సచ్చుతనం. వాళ్ళు పరిపాలిస్తున్నారు, వీళ్ళు పరిపాలిస్తారంటారు. ఖచ్చితంగా పరిపాలిస్తారు. వాళ్ళు బతికున్నంతకాలం పరిపాలిస్తారు. నువ్వు చేతగాక సేవ సచ్చి కూర్చున్నంతకాలం పరిపాలిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు 500 సంవత్సరాల క్రితం ఏ జాతికి ఉనికి లేనప్పుడు నా జాతి బిడ్డ దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన చరిత్ర నా కాపు చరిత్ర. ఉమ్మడి మద్రాస్కి ఏం మనుషులే మీరు? మరి రోమాలు ఎక్కువ పడుచుకుని లోపల నుంచి బయటికి పరిగెట్టుకు వచ్చాను. మీలో జవసత్వం లేవా? అంత ఇమోషనల్ గా గుండె పెట్టి మాట్లాడుతుంటే కూడా చే 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 నాకు గుంటూరు పర్ఫార్మెన్స్ నచ్చలేదయ్యా. ఆగా ఆ కుర్రోళ్ళు మాట్లాడుతుంటే లోపల రోమాలు లెక్కబడిపోతున్నాయి. నిజం చెప్తాను, చిన్నప్పుడు డాన్స్ చేసినట్టు చేద్దాం అనిపిస్తుంది చిరంజీవి డాన్స్. నాకు మీలో లేదా కసి? కనీసం తప్పట్లు కొట్టడం నేర్చుకోండి. దౌర్భాగ్యం. అంత కష్టపడి గొంతు చించుకుని పాపం మనసు పెట్టి మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడైతే మనసు పెట్టి మాట్లాడతాడో అప్పుడే దానికి విలువ వస్తుంది. ఏదో అప్పాబావ మాటలు కాదు, అంత బాగా మాట్లాడుతున్నాడు. అప్రిషియేట్ చేయండి. తోటరాము ఎక్కడ పోయాడు? రావయ్యా సారీ. ఈ కుర్రోడు మాట్లాడుతున్నప్పుడు దయచేసి అప్రిషియేట్ చేయండి. ప్రశంస హీరో లక్షణమయ్యా. గట్టిగా థ్యాంక్ యూ అన్నా. అయితే 500 సంవత్సరాల క్రితమే నా జాతి బిడ్డ ఒక రాష్ట్రాన్ని కాదు దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన, ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన చరిత్ర నా కాపు చరిత్ర. అంటే సింపుల్ గా చెప్తా, ఎందుకంటే ఇది సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పే వేదిక కాదు. అయినా చెప్తాను, వీలైనంత క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే 105 కేజీల నుంచి స్వయం కృషితో 80 కేజీల వరకు తగ్గాను. ఇంకా తగ్గుతా. ఈ 87 కేజీలు, ఈ ఊపిరి, ఈ శ్వాస, ప్రతి అణువు నా జాతి కోసం, నా పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ కోసం. నేను నిజంగా చెప్తున్నా, ఆ రోజు శిబి చక్రవర్తి పావురం వచ్చి ఇక్కడ వాలితే దయతో నా మాంసాన్ని కోసేసుకోమన్నాడు. కానీ నేను చెప్తున్నా, నేను చేసుకున్న భార్య బిడ్డలకి త్వరలోనే ఒక దారి చూపించబోతున్నా. నేను నిజంగా చెప్తున్నా, హృదయపూర్వకంగా చెప్తున్నా, నేను తరాజులో కూర్చొని నా రక్త మాంసాలు, నా ప్రాణం ఎంట్రుకలతో సహా పవన్ కళ్యాణ్ గారి కోసం అర్పిస్తానని చెప్పేసి సభాపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయనలో ఒక నిజాయితీ, ఒక న్యాయం, ఒక ధర్మం, సిగ్గు, శరం, సీమి, నెత్తురు, మానం, అభిమానం, దయ, కరుణ, జాలి, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ కలగలిపి ఆ బ్రహ్మదేవుడు రంగరించి బొమ్మగా చేసి చేసి ప్రాణం పోస్తే నా పవన్ కళ్యాణ్ అది 6 అడుగుల బుల్లెట్ కాదు, అది 6 అడుగుల బుల్లెట్ కాదు, 6 అడుగుల వజ్రం, 6 అడుగుల వజ్రం, కోహినూరు వజ్రం. గుంటూరు జిల్లాలో పుట్టింది మీ అందరికీ తెలుసో లేదో? నిజంగా కోహినూరు వజ్రం కూడా గుంటూరు జిల్లాలో కొండల్లో పుట్టింది. ఇది రియల్. నేను పవన్ కళ్యాణ్ గారికి పోల్చి చెప్పడం లేదు. నిజంగా కోహినూరు వజ్రం గుంటూరు జిల్లాలో పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు కూడా గుంటూరులో పుట్టాడు. ఇది రియల్. అయితే కోహినూరు విషయం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తా. కృష్ణరాజు గారు అంటే మన జాతి గురించి మనం మాట్లాడుకోవడం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ జాతిలో పుట్టినాడని ఇదే ఫ్యాన్స్ గా ఉండేవాడిని. ఇది కాకపోతే నా జాతిలో పుట్టడం అనేది ఇది కోటి జన్మల అదృష్టంగా భావిస్తున్నాను మిత్రులారా.
1000 కోట్ల జన్మల అదృష్టం. కోహినూరు వజ్రం గురించి చెప్తాను. కోహినూరు వజ్రం గురించి సందర్భం వచ్చింది కాబట్టి ఒక సంఘటన గుర్తొచ్చింది. రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన మహారాజు, డబ్బులకి కొదవలేదు. ఒక రోజు ఇంగ్లాండ్ వెళ్ళాడంట కోహినూరు వజ్రాన్ని చూసి రావడానికి. ఆయన అప్పుడు సినిమాల్లో చేరలా. తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాడంట చూస్తానికి. మన కాపు రక్తం, మన కాపు తల్లి సావిత్రమ్మ కనపడింది షూటింగ్ లో. అప్పుడు కృష్ణరాజు అనుకున్నాడంట, అరే రే 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 నేను ఇంగ్లాండ్ వెళ్ళాను డబ్బులు ఖర్చు పెట్టి, కోహినూరు వజ్రం ఇక్కడే ఉంది కదా అని. ఇది లైవ్ లో వచ్చింది, గొప్ప కోసం నేను చెప్పటం లేదు, టీవీ లైవ్ లో వచ్చింది మిత్రులారా. అది పోతే ఎస్వి రంగారావు గారు, ఆయన పుటకే రాజసం. ఒక సినిమాలో ఒక నటుడు గంట సేపు డైలాగులు చెబితే నా కాపు బిడ్డ బానిస అయిపోయింది సినిమా. ఏడ్చాడు, ఎక్కిలు పెట్టాలి ప్రొడ్యూసర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర ఎక్కిళ్ళు పడి ఏడ్చాడు. ఆ డైలాగు తీసేయండి, ఎస్వి రంగారావు డైలాగు ముందు నా డైలాగు పేలబోతుందని. సింహం అక్కడ, సింహాన్ని ఎవడన్నా ధిక్కరించగలడా? యావత్ ఇండస్ట్రీ ఏకమైనా సరే ఆ డైలాగు తీసి మేము మనలేము మహాప్రభు నీకు దండం పెడతావు నువ్వు వాగు అని ఆయన్ని శాంతింపజేసి ఆ సినిమాని రిలీజ్ చేశారు మిత్రులారా. ఎవరికో అవార్డు రావాలని జగార్తా ఫిల్మ్ ఫెస్టివల్కి పంపిస్తే అక్కడ ఇంతవరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరికి రాని అవార్డు జగార్తా ప్రభుత్వం అక్కడ అవార్డు ప్రకటించిందంటే అది మన కాపు బిడ్డ ఎస్వి రంగారావు గారికి మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా. అయితే తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని వందల వేల మంది నటులు పుట్టారు, చచ్చిపోయారు, ఇంకా పుడతారు. కానీ మహానటులు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు మన కాపు బిడ్డలే. ఒకటి సావిత్రి, రెండు ఎస్విఆర్. దట్ ఈస్ కాపు. పోతే తెలుగు చలనచిత్రం మొత్తం థ్యాంక్ యూ. కొంతమంది మాట్లాడమన్నారు, కొంతమంది బ్రీఫ్ అన్నారు నా మిత్రులు. ఓకే, థ్యాంక్ యూ నీకు బంగారు. అయితే తెలుగు చలనచిత్రం మొత్తం వెండితెరం మాదే మొత్తం అని విర్రవీగుతున్న సమయంలో నిజంగా కూడా ఆ రోజున పేర్లు చెప్తున్నా, ఎవరిని తక్కువ చేయటలా. ఏ వ్యక్తి ఎంతటి విజయాన్నైనా సాధించగలడు. వివేకానందుడు చెప్పిన సూక్తి మాత్రమే చెప్తున్నా. ఆ రోజు వెండితెర నిండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన బాబు, ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ, మరి అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, కృష్ణ కొడుకు రమేష్, అప్పుడు మహేష్ లేడు. ఇంతమందితో ఒకే సామాజిక వర్గంతో మళ్ళీ వారికి స్టూడియోలు, ప్రొడ్యూసర్లు మొత్తం వాళ్ళే. సందు సూది మన దూపిన సందు కూడా లేదు. కానీ ఒక్క మగాడు, ఆయన ఇంటి పేరు, ఆయన ఇంటి పేరు కొణిదెల, వంటి పేరు శివశంకర వరప్రసాద్, ముద్దు పేరు చిరు, అఖిలాంధ్ర కోట్ల అభిమానులు పెట్టుకున్న పేరు మెగాస్టార్. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నచ్చి మెచ్చి పెట్టిన పేరు పద్మభూషణ్. ఆంధ్ర యూనివర్సిటీ ప్రేమతో పెట్టిన పేరు డాక్టర్. 150 రూపాయల డబ్బులు ఒక ట్రంకు పెట్టి జనరల్ ట్రైను, మద్రాసు, తండ్రి కానిస్టేబుల్, తల్లి హౌస్ వైఫ్, చుట్టాలు ఎవరు లేరు, భాష రాదు, మిత్రులు లేరు, జేబు నిండా డబ్బులు లేవు, ఆశయం మాత్రం కొన్నంత. ఈ వెండితెర నాది, ఈ వెండితెరను ఏలేయాలని బయలుదేరాడు. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ వెండితెర మనది. తర్వాత ఎవరైనా సరే ఛాలెంజ్. ఇది ఒక్క వ్యక్తి సాధించిన విజయం.
అంటే ఇది వాళ్ళెవరో మీద విర్రవీగతానికి చెప్పిన మాట కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రంగంలో అయినా అత్యున్నతమైన శిఖరాన్ని అధిరోహించగలడు. ఇది శిలా శాసనం, ఇది చరిత్ర. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. పోతే మన అంబేద్కర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్పాడు, అంటే బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను మిత్రులారా. ఏ కులమైనా ఏ జాతి అయినా అభివృద్ధి చెందాలి అంటే ఏకైక మార్గం రాజ్యాధికారము మాత్రమే అని. రాజ్యాధికారం ఎలాంటిదో ఇంకొక మాట చెప్పాడు ఆయన. మన ఇంటికి రాజ్మహల్కి మాస్టర్ కీ లాంటిది. రాజ్యాధికారం నీ చేతిలో ఉంటే ఏమైనా సాధించవచ్చు. అంటే వడ్డిచ్చేవాడు మన దగ్గర ఉంటే ఎక్కడ కూర్చున్నా మనకు వచ్చేస్తాయి. అదే అనుభవిస్తున్నారు వాళ్ళు. కాబట్టి రాజ్యాధికారమే మన పరమావధిగా పనిచేద్దాం మిత్రులారా. అన్నయ్య ఇందాక ఒక మాట చెప్పాడు, కళ్ళల్లో నేను నీళ్ళు చూసా, ఖచ్చితంగా చూసా. ఆయన సొంత విషయాలు ఎన్నో, అంటే దాదాపు ఆయనతోనే కలిసి ఉంటాం ప్రతిరోజు. జ్ఞానులు అంటే బుద్ధిమంతులు ఏదన్నా సంఘటన చూసి బాధపడతారట, చెలించిపోతారు ఆయన స్వప్రయోజనాలకి ఏదన్నా భంగం కలిగినప్పుడు. కానీ జ్ఞానులు ఒక పక్షి రెక్క విరిగినప్పుడు, ఒక పచ్చని చెట్టు కూలిపోయినప్పుడు, సమాజంలో ఏదైనా దుర్ఘటనలు జరగనని అరాచకాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చెలించిపోయి ఒక్కళ్ళే ఒంటరిగా దుఃఖిస్తారంట. వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే ఈ జ్ఞానులు. ఇక్కడ జ్ఞాని, ఎక్కడ జ్ఞాని. ఇంకొక మాట చెబుతున్నాను మిత్రులారా, ఆఖరిగా చెప్పి విరమిస్తాను. ఒక వ్యక్తి ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాడంట. ఆర్ట్ గ్యాలరీలో రకరకాల బొమ్మలు ఉన్నాయి. కొన్ని వందల మంది అటు ఇటు ఫ్యామిలీస్తో వచ్చి తిరుగుతున్నారు. కానీ ఒక వ్యక్తి ఆ బొమ్మ ఎదురుగా నుంచున్నాడు. ఇట్లా చూసి ఆ బొమ్మ ఇంకా చూశాడు. అబ్బా ఎంత బాగుంది ఈ బొమ్మ, ఏమీ కళాఖండం అని బొమ్మను ఒక 2 నిమిషాలు పొగుడుకున్నాడంట. తర్వాత బొమ్మ ఓకే, బొమ్మని చెక్కిన శిల్పి ఎంత గొప్పవాడని చెప్పేసి ఇంకొక నిమిషం అతని గురించి మననం చేసుకున్నాడంట. బొమ్మ ఓకే, శిల్పి ఓకే, మరి నేను అన్నాడంట. అంటే ఇంత అద్భుతమైన కళాఖండం ఇక్కడ ఉండగా ఇంతమంది చెట్టులు పుట్టలు గుట్టల మధ్యన తిరుగుతున్నారు, నేను ఒక్కనే కదా ఇక్కడ నుంచి ఆస్వాదిస్తుంది అని. అంటే ఈ కార్యక్రమానికి మూల విరడైన శివభాస్కర్ గారు గొప్ప వ్యక్తే, ఆ గూడి మీద చేసిన వెంకట గొప్ప వ్యక్తే, కటారి గొప్ప వ్యక్తే, ఇక్కడ ఈయన టీము మొత్తం గొప్ప వ్యక్తులే, ఆ 6 లక్షల మంది గొప్ప వ్యక్తులే. మరి మేము ఎక్కడికొచ్చిన ప్రతి వ్యక్తి, ఎందుకంటే ఈ కొద్ది మందే కాదు కదా మన జాతి, కొన్ని వేల లక్షల మంది ఉన్నారు మన గుంటూరు వరకే లెక్కేసుకుంటే. వాళ్ళందరూ అలా మీరు వచ్చారు, మేము వచ్చాం, అందరం వచ్చాం. కాబట్టి అన్నయ్య మేము కూడా గొప్ప వాళ్ళం అని చెప్పేసి నీకు చెప్తున్నా దయచేసి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒక అంటే మాట్లాడేదేం లేదు. థ్యాంక్ యూ అన్న. మీలాంటి వ్యక్తి ఈ జాతిలో పుట్టినందుకు అయ్యో థ్యాంక్ యూ. ఇట్లా పట్టుకుని చెప్పిస్తే ఎట్లా సార్? అందులో పోలీస్ ఆఫీసరు ఏమన్నా ధర్మేడా? మేడం గారు ఎలా ఏగుతున్నారు మేడం గారు మీరు? థ్యాంక్ యూ. పోతే ఎవరు మన వాళ్ళు చిన్న మైనస్ ఏంటంటే అన్నయ్య సబ్జెక్ట్ మైనస్ ఏంటంటే మనలో మన సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉండండి, ఇంకో ఆయన వైసీపీ ఉండండి, ఇంకో ఆయన సిపిఐ, ఇంకో ఆయన సిపిఎం, ఇంకో ఆయన బీజేపీ. అన్నిటికంటే శుభ పరిణామం ఏంటో తెలుసా? ఇవాళ మనం 3 పార్టీలకు అధ్యక్షులవి. ఇది స్వతంత్రం వచ్చిన 71 సంవత్సరాల ఎప్పుడు జరగల. అంటే వర్షం వచ్చే ముందర మబ్బు పట్టి చల్లని గాలి ఇస్తూ ఉంటుంది, అంటే ఇక వర్షం వస్తుంది అని. దానికి ఇదే ఉదాహరణ. పేర్లు చెప్పనా, పబ్లిక్ విషయమే, ఇదేం సీక్రెట్ ఏం కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్టీ రామారావు చంద్రబాబు గారు అయితే, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గారు నా కాపు బిడ్డ. బీజేపీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, అది అనామకమైన పార్టీ ఏం కాదు. సరే, మంచి చెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం.
ఈ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు నా జాతి బిడ్డ. ఇకపోతే కాబోయే సీఎం. మీరు దయచేసి చెప్తున్నా, దయచేసి ఒక మాట చెప్తున్నా, సీఎం 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 అని అరవవద్దు. ఆయన వెళ్ళినప్పుడు కూడా సీఎం 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 అన్నారు. ఆయన సీఎం కాదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం. అంటే మన ఉద్దేశం ఏంటంటే, అన్నయ్య నువ్వు సీఎం అవ్వాలి అని. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఇక విరమిస్తాను ఎందుకంటే బాగోదు. చాలా మంది పెద్దలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం రక్తపు దారులు పడుతున్నా మాట్లాడే ఉన్నాం మిత్రులారా. రానున్న రోజుల్లో అచ్చగదే పనిగా మనకదే పని. ఓకే ప్లీజ్. అయితే ఇద్దరు వ్యక్తులు 2 ఇళ్ళు కట్టుకుంటున్నారు. అతనెవరో ఇతనెవరో. ఇక్కడ ఒక ఇల్లు కట్టిస్తున్నాడు అతను, అక్కడ ఒక ఇల్లు కట్టించుకున్నాడు ఇంకో అతను. అతనికి ఏ సంబంధం లేదు. ఇతను 10 మంది కూలీలు పెట్టి కట్టిస్తున్నాడు, అతను కూడా 10 మంది కూలీలు పెట్టి కట్టిస్తున్నాడు. అయితే ఈ అతను ఉదయం 10ంటికి లేదా 9ంటికి కూలీలు వచ్చారు 10 మంది. ఈ పని చేయమని మేస్త్రికి అప్పచెప్పి ఆయన వేరే పని మీద బయటికి వెళ్ళాడు. సేమ్ ఇక్కడ కూడా ఇతను ఇల్లు కట్టిస్తున్నాడు, ఇతను 10 మంది కూలీలు 9 గంటలు ఇతను పని అప్పచెప్పాడు, అతని పని మీద అతను వెళ్ళాడు. ఇద్దరు సాయంకాలం 5ంటికి వాళ్ళు వచ్చారు, 6ంటికి వాళ్ళు ఎవరి పని మీద వాళ్ళు వచ్చారు, వెళ్ళి చూసుకుని వచ్చారు. వచ్చేసరికి ఈ 10 మంది కరెక్ట్గా పనిచేశారు. చూసుకున్నాడు, అతను సాటిస్ఫై అయ్యాడు. నేను లేకపోయినా సాయంకాలం వరకు చక్కగా పనిచేశారు, వీళ్ళకి కూలీ డబ్బులు ఇవ్వచ్చు అన్నాడు. టక్ 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 మన మేస్త్రిని పిలిచాడు, ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు ఆ రోజు కూలీ ఇచ్చాడు. రేపు పని పురమాయించాడు, కాముగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ఇల్లు కట్టే అతను, ఆ ఇల్లు కట్టే అతను కూడా వచ్చాడు. ఇంకాసేపటికి వచ్చేసేపటికి ఆ 10 మంది ఏం చేస్తున్నారు, ఇల్లు అవ్వాలి, ఇల్లు అవ్వాలి. మా శివభాస్కర్ గారు మంచాడు, శివభాస్కర్ గారు మంచాడు, ఇల్లు అవ్వాలి అంటున్నారు. అవుతుందా? ఆయన వచ్చాడు, అందులో ఆయన ప్రాక్టికల్ మ్యాన్. సర్రన కాలింది ఆయనకి. చేస్తుంది ఆయన భజనే. ఇల్లు అవ్వాలంటున్నారు, శివభాస్కర్ గారు మంచారు అంటున్నారు. కానీ ఇల్లు అంగుళం అని అవుతా? అంగుళం కూడా అవదు పని చేయకపోతే. కాబట్టి ఒకే ఒకటి అవుతుంది మనకి. ఈ రాష్ట్రంలో దేశం ప్రపంచం తీసి పక్కన పడండి, అన్నీ మన మంచికే, అన్నీ మన మంచికే. అండి ఇంకొక విషయం అన్నయ్య, ఒక రాజుగారు అన్నా అసలు సోది మన డిక్షనరీలో లేదు, అయినా తగ్గించేస్తున్నాం ప్లీజ్ ప్లీజ్. అన్నీ మన మంచికే. రాష్ట్రం విడిపోయింది, అది కూడా మన మంచికే. విడిపోయిన రాష్ట్రంలో మన కాపు జాతి చాలా పెద్దది. కాబట్టి అన్నయ్య ఇందాక ఒక బాధ్యత అప్పచెప్పాడు. మన ఏఎల్9 నవ్వుతున్నాడు, వైజాగ్ నుంచి వచ్చాడు మిత్రుడు. అన్నయ్య ఒక మాట చెప్పాడు, సీతారామయ్య గారు, ప్రతి వ్యక్తి 3 ఓట్లు సంపాదించండి. ఈ కాపు జాతి ఖచ్చితంగా గుండెల మీద అన్నయ్య ప్రమాణం చేసిన దానిలో ఈ మాట కూడా చేర్చండి, ఏం పర్లేదు. ఒక్క కాపు వ్యక్తి కనుక కాపు ఏతర ఓటు ఒక్కటి సంపాదించినా ఈ 2019 కాదు, భూమి ఆకాశం ఉన్నంత వరకు కాపుదే రాజ్యాధికారం అని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇది నిజం, సత్యం సత్యం సత్యం. ఎందుకంటే 25%, 25 ప్లస్ 50, 50% ఓట్లు ఒక పార్టీకి పడితే కథమా ఓట్లు పార్టీలు బతుకుతాయండి. అసలు మొత్తం పోలయ్యేదే 60%. కాబట్టి భూమి ఆకాశం సూర్య చంద్రులు పంచభూతాలు ఉన్నంతకాలం కాపాడుదే రాజ్యాధికారం అని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. రానున్న రోజులు పటాటో పటాటక పోటగా స్త్రచత్ర గజకరణ గోకరణ తక్కువ విద్యలు ప్రదర్శిస్తూ జనం ధనం మింగిన దొంగలు వస్తున్నారు. అన్నయ్య టైం పెట్టుకో, 1/2 సెకండ్, 1/2 నిమిషం, సారీ. ఎందుకంటే నా రక్తం అందులో యువ రక్తం. అయితే రానున్న రోజుల్లో మిత్రులారా, ఈ పటాటో పటాటక పోటక వేషాదారులు ఉన్నారు కదా, తక్కువ టమారా విద్యలు తీసే వాళ్ళు వస్తారు. మనం పల్లెటూరులో చూస్తుంటాం, కట్టలమ్మ పుట్టలమ్మ నాచారమ్మ దేవతా విగ్రహాలు, అక్కడ కొలుపులు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి అనుభవమే. అక్కడ మేకల్ని గొర్రెల్ని తీసుకొస్తారు, కొలుపులప్పుడు మొఖాన పసుపు రాస్తారు, కుంకుమ బొట్లు పెడతారు, యాపమండ కడతారు, అక్కడ దేవతా విగ్రహాలకి బలిస్తారు మిత్రులారా. అదేవిధంగా అందరూ నేను చెప్తలా, కొందరు మాత్రం వాళ్ళు పొలపు పెడతారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంకా సేపుడుగా పోతుందనగా, పోలింగ్ ఉందనగా ఈ చేతి క్వార్టర్ బాటిల్, ఈ చేతి పొలా ప్యాకెట్, జేబులో పచ్చనోటు పెట్టి ఆ దేవతా విగ్రహాల దగ్గర ఏ విధంగా అయితే మేకల్ని గొర్రెలను బలిస్తారో ఆ విధంగా పోలింగ్ బూతుల దగ్గర మనల్ని బలిస్తానికి సిద్ధపడతారు మిత్రులారా.
కానీ ఈ ప్రపంచంలో ఈ అనంతానంత విశ్వంలో మేకలై గొర్రెల్ని కానీ బలిచ్చారే తప్ప పులులు సింహాలను ఇంతవరకు బలిచ్చిన చరిత్ర లేదు. కాబట్టి నా కాపు జాతి మేకల్లో గొర్రెల్లో కాకుండా పులులు సింహాల్లో బతకాలని ఈ సభా వేదిక ద్వారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కాకపోతే చాలు, ఇదే వద్దన్నాను దయచేసి. ఒక్కసారి సన్మాన కార్యక్రమం వేణుమాధవ్ తోటి ఆ తోట శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేణుమాధవ్ ప్లీజ్. కొత్తగూడెం ఈయన కూడా మావోడే, అర్థం చేసుకోండి అంతే. ఇంకా వెరీ గుడ్, గివ్ మీ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ.